అలాగే నమస్తే అండి. మా పేటీఎం మేధావులకి అమరావతి మీద పడి ఏడవడం ఇవాళ కొత్త ఏమీ కాదండి. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. గత 5 ఏళ్ళు చూసాము, అంతకు ముందు చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. సరే, ఇప్పుడు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయండి. వర్షాలు పడ్డాక నీళ్ళు కాకపోతే ఏముంటాయి? నిప్పులు ఉంటాయా? వర్షం పడితే నీళ్ళే ఉంటాయి. ఖచ్చితంగా పొలాల్లో నీళ్ళు నిలబడకుండా ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉంది, అమరావతి ప్రాంతం ఉంది. దాదాపు 33,000 ఎకరాలు సేకరించారు రాజధాని నిమిత్తం. మొత్తం 50,000 ఎకరాల పైనే. నిర్మాణాలు సగం కూడా జరగలే ఇంకా. ఒకవేళ గత 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికి అమరావతి కంప్లీట్ అయ్యేదేమో, కానీ అలా జరగలేదు. లాస్ట్లో మా జగనాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసాం. ఆ తర్వాత అంతా తెలిసిందే, మొత్తం సర్వనాశనం చేసేయడం కానీ పక్కన పెట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. నిర్మాణాలు జరుగుతున్నాయి, పునాదులు తీసారు. వర్షం పడ్డప్పుడు ఆ పునాది పోతుల్లో నీళ్ళు కాకపోతే నిప్పులు ఉంటాయిరా? నీళ్ళే ఉంటాయి. సహజంగా జరిగేది అది. 2 రోజులు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి, తర్వాత మళ్ళీ ఇంకిపోతాయో లేదంటే బయటికి తోట తీసుకెళ్ళి కామన్గా జరిగేది అది. ఆ మాత్రం మునిగిపోయినప్పుడు అరే హైదరాబాద్ మునిగిపట్లేదా? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఆ పక్కన బెంగళూరు ఉంది, ఈ పక్కన మనకు తమిళనాడు ఉంది. వర్షం పడ్డాక నీళ్ళు కాకపోతే ఏముంటాయి? నీళ్ళే ఉంటాయి కదా. ఏ ప్రాంతం లేదు వర్షం పడ్డాన తర్వాత నీళ్ళు నిలబడని ప్రాంతం ఏదుందో చూపించండి మనకి భూమి మీద. మునిగిపోవడం వేరు, కనీసం గుంతలో కూడా నీళ్ళు లేకపోతే ఎట్లా ఉంటారా? ఉంటాయా? పునాది తీసిన గుంతలోకి వెళ్ళి ఆ గుంతల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసి ఆ నీళ్ళ వీడియో తీసేసి ఇదిగో మునిగిపోయింది అంటారు. రాజధాని కోసం సేకరించిన పంట పొలాలు ఏమి కాదనట్లేదు అట్లా. మన భూమిలో నీళ్ళు నిలబడక ఏమి నిలబడతాయని అడుగుతున్నా. రోడ్డుకి భూమికి కాస్త వ్యత్యాసం ఉంటుందిగా, కిందనే ఉంటుంది కదా భూమి. మరి ఆ మాత్రం నీళ్ళు నిలబడిపోతే ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా కొద్ది గొప్ప నిలబడతాయి. దానికి ఏడిపోయి యాదవులకి ఇప్పుడే ఏదో ఒకటి డెవలప్మెంట్ జరగనమాట. విషం కక్కింది చాలు. పంట పొలాల్లో నీళ్ళు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఇళ్ళలోకి వస్తే అప్పుడు మాట్లాడాలి. ఒకవేళ విజయవాడలో భారీ వర్షాలు నీళ్ళు నిలబడిపోయినాయి అనుకోండి, దానికి కారణం అమరావతి. ఇంకెక్కడైనా నీళ్ళు నిలబడిపోయినాయి అనుకోండి, దానికి కారణం అమరావతి. మనం చూడట్లేదా? ఇప్పుడు కర్నూలులో వరదలు రాలేదా? వచ్చినాయి కదా. విశాఖపట్నంలోనే లేదంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు వరదలు రాలేదా? వచ్చినాయి కదా. అంటే వీళ్ళ దృష్టిలో ఎక్కడ నీళ్ళు నిలబడితే అక్కడ ఏది పని చేయదన్నమాట. అలాగే మన రాష్ట్రం పని చేయదు అంటారు మళ్ళీ. మళ్ళీ సవర్ సన్నాసులారా మీ వల్ల సగం నాశనం అయిపోయింది రాష్ట్రం. ఎవడో అవసరం లేదు, మీరు చాలు సర్వం నాశనం చేసి పెట్టేస్తారు అంతే.